సార్ చంద్రబాబు నాయుడు గారు ఒక మీటింగ్లో మాట్లాడుతూ ఈ పిల్ల కాంగ్రెస్ తల్లి కాంగ్రెస్ ఒకటే ఓట్లు చీలుస్తున్నారు, నాటకాలు ఆడుతున్నారు అన్నా చెల్లి తల్లి అని. ఈ మాట ఫస్ట్ టైం అన్నట్టున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు ఆయన క్యాంపెయిన్లో. అవును. సహజంగానే ఎన్నికల దగ్గరికి వచ్చే కొద్దీ మనకి హీట్ పెరుగుతుందండి. విమర్శల వేడి కూడా దాడి కూడా పెరుగుతుంది. దానికి తోడు ఏంటంటే కాంగ్రెస్ పర్టికులర్గా షర్మిల అనేటువంటి ఆవిడ బీ టీమ్గా పనిచేస్తోంది తెలుగుదేశానికి, దీన్నంతా కర్త కర్మ క్రియ వెనకుండి నడిపిస్తుంది చంద్రబాబు నాయుడు అని పదే పదే జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తున్నాడు. అవును. నంబర్ 1. షర్మిల అటు నుంచి ఏముంటుంది, ఈ రెండు పార్టీలు కూడా రాష్ట్రాన్ని తీసుకెళ్లి బీజేపీకి తాకట్టు పెట్టే, తెలుగుదేశానికి తర్వాత వైఎస్ఆర్సీపీకి ఏం తేడా లేదు, మేము వస్తేనే స్పెషల్ స్టేటస్ వస్తుంది లేకపోతే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆవిడ అంటుంది. కాంగ్రెస్ పార్టీ ఆవిడ చెప్తున్నారు. ఈ సందర్భంలో ఆవిడ ఇద్దరిని విమర్శిస్తుంది, జగన్మోహన్ రెడ్డి కూడా ఇద్దరిని విమర్శిస్తున్నాడు. పైగా ఇద్దరికి సంబంధం అంటగడుతూ అసలు దీని వెనకాల ఉన్నదే చంద్రబాబు నాయుడు అని ఆయన ప్రచారం చేస్తున్నాడు. ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు కనుక ఏమీ మాట్లాడకుండా ఉన్నారనుకోండి, ఆ జరిగేటువంటి ప్రచారాన్ని ఈయన ఎండార్స్ చేసినట్టు అవుతుంది. ఓకే. షర్మిల అంత ఘాటుగా విమర్శిస్తున్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి అసలు నీ బీ టీం ఆవిడ నువ్వే ప్రోత్సహిస్తున్నావు అని విమర్శిస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అసలేమీ మాట్లాడకపోతే అది ఖచ్చితంగా అది అతనికి మైనస్ అవుతుంది. అంతేకాకుండా మొన్న మీరు గమనించే ఉంటారు, సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ గారే ఆ సభలో వచ్చినప్పుడు ఆ సభలో మాట్లాడినప్పుడు చెప్పారు వీళ్ళిద్దరు కలిసి నాటకం ఆడుతున్నారు షర్మిల జగన్మోహన్ రెడ్డి అని చెప్పడం కూడా జరిగింది. అవును. మరి మోడీ గారు మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మౌనంగా ఉన్నారనుకోండి ప్రచారంలో, అవును, లేనిపోని అపోహలకు తావిచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వ్యూహంలో భాగమే, దాంట్లో అనుమానం ఏం లేదు. ఇప్పుడు మనం మామూలుగా మాట్లాడుకున్నా కూడా ఏమవుతుందంటే, ఒక వ్యక్తికి మనకి ఫైట్ నడుస్తున్నప్పుడు ఆ వ్యక్తి యొక్క ఫ్యామిలీలో నుంచి ఒకళ్ళు ఆ వ్యక్తిని విమర్శిస్తూ లేకపోతే వ్యతిరేకిస్తూ బయటకు వచ్చారు. బయటకు వచ్చినప్పుడు న్యాచురల్గా యువతల శత్రువు మన మిత్రుడు అనేటువంటి ఫార్ములాతోటి వీళ్ళు హక్కును చేర్చుకోవడానికి వాళ్ళకి ఇండైరెక్ట్గా సపోర్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. అది రాజకీయం. అవును. అదే పద్ధతిలో షర్మిల వచ్చినా ఆవిడకి సింపతి చూపించారు, లేకపోతే సునీత గారు ఎవరైతే వచ్చారో ఆవిడకి కావాల్సినటువంటి బ్యాక్ డోర్ సపోర్ట్ ఏదైతే ఉందో అది లీగల్గా కానివ్వండి దీని పరంగా కొంత ఏర్పాటు వాళ్ళు జరిగిన మాట వాస్తవమే, జరుగుతుంది కూడా. ఎందుకంటే అవకాశాన్ని వాడుకుంటారు. అవును. ఆ మాటకు వస్తే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రామోజీరావు చిన్న కొడుకు తేడా రాగానే వీళ్ళ పత్రికలో పెద్ద ఇంటర్వ్యూలు చేసి వీళ్ళందరూ బ్రహ్మాండంగా వాళ్ళిద్దరు గ్యాప్ తగువంతా కూడా పబ్లిక్లో పెట్టారు కదా. సో ఇవాళ మీకు ఆస్తుల దగ్గర పంపకాల్లో తేడా వచ్చినప్పుడు ఆవిడ బయటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ రాజకీయ మైలేజ్ కోసం చంద్రబాబు నాయుడు గారు కొంత ఏదైనా చేసి ఉండొచ్చు. అవును. అంత మాత్రం చేత వాళ్ళిద్దరూ ఏకమైపోయారనో లేకపోతే ఇంకోటి చేశారనేటువంటిది చేయటం అనేటువంటిది అది కరెక్ట్ కాదు. కానీ అవతల పార్టీ వాళ్ళు అదే చేస్తారు. చంద్రబాబు నాయుడే వెనుకోండి కుటుంబాలు జీలుస్తాడు, ఈయన వాళ్ళని ఇది చేస్తాడు అది చేస్తాడని రకరకాలుగా మాట్లాడారు. సో దాని నుంచి ఆ భావన ప్రజల్లో రాకుండా ఉండటం కోసంగా మా ఓట్లే చీల్చడానికి ఈవిడ వచ్చింది, జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా ఉన్నటువంటి యాంటీ ఇన్కంబెన్సీని ఆవిడ వాళ్ళ వైపు కొంత చీల్చి అన్నకి మెయిల్ చేయడానికి వచ్చింది అనేటువంటి నెరేటివ్ని జనంలోకి పంపించడానికి చంద్రబాబు నాయుడు గారు ఒక స్ట్రాటజీ డిజైన్ చేసి స్ట్రాటజిక్గా మాట్లాడినట్టుగానే మనం అనుకోవాలి. అంటే కడపలో ఏం జరిగింది సార్? ఏ విషయంలో అంటారు? ఓట్ల చీలిక అనేటువంటిది ఏంటంటే సహజంగానే కడపలో, అంటే నాకు కూడా కొంతమంది అక్కడ కడప జిల్లాలో పరిచయాలు ఉన్నాయి. వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన తర్వాత మాత్రం కడప జిల్లాలో చాలామంది వైసీపీ పట్ల విరక్తి వచ్చింది. ఎందుకంటే రాజకీయం అనేటువంటిది కొంతవరకు ఉండొచ్చు కానీ హత్యా రాజకీయాలు ఇప్పుడు కడప జిల్లాకి హత్యా రాజకీయాలు కొత్త కాకపోయినా సొంత చిన్నాన అనేటువంటిది ఇంత దారుణంగా చంపబడ్డ తర్వాత వెంటనే 2 నెలల్లో చీఫ్ మినిస్టర్గా అయినటువంటి సర్వాధికారాలు 151 సీట్లతో వచ్చినటువంటి కొడుకు ఏం చేయాలి అసలు? వెంటాడి ఎక్కడున్నారో వాళ్ళని వారం రోజుల్లోనో 10 రోజుల్లోనో నెల రోజుల్లోనో చట్టం ముందుకు తీసుకొచ్చి కఠినంగా శిక్షించాలి. అవును, అంతే కదా. ఫ్యాక్షన్ ఇంకో పక్క ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ ఉంది. మన ఇంట్లోనే జరిగింది అనుకోండి, మన ఇంట్లో జరిగితే మనం అధికారంలోకి వస్తే మనం ఏం చేస్తాం? రివెంజ్ తీసుకుంటారు కదా.
అట్లాంటిది బాధితురాలు ఎవరైతే ఉందో ఆవిడ సంవత్సరం రోజులు నీ చుట్టూ తిరిగి అన్నా చూడు అంటే కనీసం సంవత్సరీకానికి పిలవడానికి వస్తానంటే రావద్దని చెప్పినప్పుడు పులివెందుల ప్రజలు లేకపోతే కడప జిల్లా ప్రజలు అర్థం చేసుకోరా? ఈజీగా అర్థం చేసుకుంటారు. ఇద్దరు ఆడమనుషులు వాళ్ళ ఆడవాళ్ళు వెళ్ళి మాకు జరిగిన అన్యాయం ఇది, ఇంత దారుణంగా చంపారు మా తండ్రిని అని ఆవిడ, మా బాబాయ్ని ఇలా చంపారు అనేటువంటిది వీళ్ళు, ఫలానా వాళ్ళు చంపారు అనేటువంటిది క్లియర్గా చెప్తున్నప్పుడు అవును, సహజంగానే జనంలో మార్పు వస్తుంది. పైగా ఈవిడ పోటీ చేయకుండా ఒక నాయకురాల్లాగా ప్రచారానికే పరిమితం అయితే అది వేరు. అవును. ఇవాళ కడప జిల్లా ప్రజలు, పులివెందుల ప్రజలు, లేకపోతే కడప పార్లమెంటు నియోజకవర్గంలోని ప్రజలు తేల్చుకోవాల్సింది, నిజంగా మీరు రాజశేఖర రెడ్డి గారి అభిమానులు అయితే, రాజశేఖర రెడ్డి గారిని మీరు అంతగా ఓన్ చేసుకుంటారు కాబట్టి ఎవరి పక్కన నిలబడతారు అనేటువంటిది ఇట్స్ $1 మిలియన్ క్వశ్చన్. ఓకే. ఇప్పుడు నాకున్నటువంటి అవగాహన ప్రకారంగా ఏంటంటే ఓడిస్తుందా ఈవిడ అవినాష్ రెడ్డిని అనేటువంటిది అనుమానాస్పదం. ఓకే. ఎందుకంటే చాలా షార్ట్ పీరియడ్లో వచ్చింది కాబట్టి. అవును. కానీ విజయ అవకాశాలని చాలా వరకు దెబ్బతీసేటువంటి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఆడవాళ్ళు వాళ్ళ కన్నీరు సెంటిమెంట్ వర్కౌట్ అయితే మాత్రం అవినాష్ రెడ్డి ఓడిపోయినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అవును. ఒకవేళ గెలిచినా కూడా చాలా తక్కువ మార్జిన్ తోటి గెలిచేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆడవాళ్ళ సెంటిమెంట్ మనకి జనరల్గానే ఆంధ్ర ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ సెంటిమెంట్ కరిగిపోతారు, వాళ్ళు అన్నీ మర్చిపోతారు. అలాంటిది వీళ్ళిద్దరూ ఆడకూతుర్లు వచ్చి అక్కడ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం అయితే ఇదవుతుంది. మార్నింగ్ కూడా వేరే ఛానల్లో నేను డిబేట్ చేస్తున్నప్పుడు అదే చెప్పాను, షర్మిల గారు ఇవన్నీ మాట్లాడుతూ తిరుగుతున్నారు, బాగానే ఉంది, ఆవిడ కడప చుట్టే తిరుగుతున్నారు, ఆవిడ ఒక రాష్ట్ర స్థాయి నాయకురాలు. అవును. రాష్ట్రంలో 175 సీట్లు ప్రకటించారు, 25 పార్లమెంట్లకు ప్రకటించినప్పుడు ఉన్నది అక్కడ 35 రోజులు, కడప చుట్టే తిరిగితే ఎలా కుదురుతుంది, రాష్ట్రం అంతా తిరగాలి కదా అని చెప్పడం జరిగింది. అయితే ఏంటంటే వాళ్ళ ఫోకస్ అంతా కూడా ముందు కడప జిల్లాని బ్రేక్ చేయగలిగితే కొంత ఇంపాక్ట్ క్రియేట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళు విలువ తెలియజేసే పద్ధతి కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నట్టుగానే కనిపిస్తోంది. ఓకే. కాబట్టి ఏంటంటే అది ఏం జరుగుతుంది, ప్రజలు ఎలా తీసుకుంటారనేటువంటిది షర్మిల గారి ఫ్యాక్టర్లు, దాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని సెగ అనేటువంటిది మనకి తగలకుండా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు స్ట్రాటజిక్గా స్టేట్మెంట్ ఇచ్చారని నేను అనుకుంటున్నాను.